ఈస్టర్ ఆదివారం వరకు యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? ఏం బోధించారు? అనే విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మట్లా ఆదివారం రోజున జరిగిన కొన్ని సంఘటనలు మనం ధ్యానించాం. అలాగే సోమవారమున యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? ఏమి బోధించారనే విషయాలు నిన్నటి దినాన చూసి ఉన్నాం. ఇక మంగళవారం ఈరోజు మంగళవారం రాత్రి అనగా ఈ శ్రమల వారం లేదా పరిశుద్ధ వారములో మూడవ దినమున మంగళవారమున జరిగిన సంఘటనల గురించి మాట్లాడాలి అంటే చాలా విషయాలు యేసయ్య ఆ దినమున చాలా విషయాలు బోధించటం జరిగింది. అనేకమైన విషయాలు బోధించారు. అలాగే కొన్ని వివాదాస్పదమైనటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయనను మాటలలో చిక్కించుకోవాలని, ఆయనను మాటలలో తప్పు పట్టుకోవాలని కొందరు ఒక దుష్ట హృదయముతో ఆయన దగ్గరకు వచ్చి వాదన పెట్టుకోవాలని, ఏదో ఒక మాట ద్వారా తప్పు పట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ అధికారులతో ప్రభు చాలా చక్కని సమాధానాలు ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క మంగళవారమున ఉదయకాలమున మొదలుకొని చూడండి, ప్రతిసారి ఆయన బేతనియా నుండి యెరూషలేముకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బేతనియా నుండి యెరూషలేముకు వస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి మరలా బేతనియాకు వెళుతూ ఉన్నాడు. 3 కిలోమీటర్ల ప్రయాణం. తన శిష్యులతో కలిసి యేసు ప్రభు చివరి వారంలో చేస్తున్న ప్రయాణాలివి. దేవునికి స్తోత్రం. చివరి వారం, ద లాస్ట్ వీక్, ద లాస్ట్ జర్నీ లేదా ఆ వీక్‌లో యేసు ప్రభు యొక్క ప్రయాణాలు, బోధలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ చివరి వారంలో మరి మంగళవారమున అనేక విషయాలు బోధించారు. సోమవారం మీకు గుర్తున్నట్లయితే సోమవారమున ఆయన యెరూషలేము వెళ్ళేటప్పుడు దారిలో ఒక సంఘటన జరిగింది. అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టును ఆయన శపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అంజూరపు చెట్టును ఎందుకు శపించాడో మీరు విన్నారు నిన్న. అలాగే దేవాలయంకి వెళ్ళిన తర్వాత దేవాలయం యొక్క కండిషన్ ఎలాగుందయ్యా అంటే, పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది దేవాలయం. దేవుని మందిరం చూడటానికి ఆశ్చర్యకరంగా ఉంది. ఈ కళ్ళకు ఎలాగుంది? ఈ కళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగించే గొప్ప మందిరముగా కనబడుతుంది. హేరోదు యొక్క మందిరముగా పిలువబడుతున్న ఆ మందిరము. మరి అక్కడ జరుగుతుంది మాత్రం ఏం జరుగుతుంది? వ్యాపారము, దుర్వ్యాపారము జరుగుతూ ఉన్నది. అసలు మందిరము దేని కొరకో అది జరగదు. సో అక్కడ మనం విన్నాము దేవుని బిడ్డలారా. ఇక అది అయిపోయిన తర్వాత ప్రభు మరలా బేతనియాకి వెళ్ళాడు. తిరిగి మరలా వస్తున్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, 20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు, చాలమ్మా. 20వ వచనము మనకి కనెక్షన్ దొరుకుతుంది ఇక్కడ మరలా. 11వ వచనం నిన్న కనెక్షను మీలో ఎవరైనా రాసుకుంటున్నా శ్రద్ధగా వింటున్న వారికి ఒక ఆర్డర్ అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ 20వ వచనంలో ఇది 3వ రోజు జరుగుతున్న విషయం అనమాట. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా, ఏ మార్గమున? యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. పోవుచుండగా నిన్నటి దినాన జరిగింది కదా ఆ సంఘటన. అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఇది మార్నింగ్ కండిషన్ అనమాట. అంజూరపు చెట్టు, ఫిగ్ ట్రీ, దాని వేర్లు కూడా ఎండిపోయి ఒక్క రోజులో. అసలు అది తక్షణమే ఎండిపోయిందని మా అత్తయ్య అంటాడు. హల్లెలూయా. తక్షణమే ఎండిపోయింది కానీ వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు యెరూషలేముకి. అయితే మార్నింగ్ చూసేటప్పటికి దాని కండిషన్ ఏంటంటే, ఆ అంజూరపు చెట్టు యొక్క వేర్లుతో సహా అది ఎండి ఉండుట చూచి. ఆ సందర్భంలో ప్రభు తన శిష్యులకు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? నిన్న ప్రభు
ఈ చెట్టు గురించి మాట్లాడాడు. ఇప్పుడు చూస్తే వేర్లతో సహా ఎండిపోయిందే. ఇది ఎలా సార్? వితిన్ 24 అవర్స్ ఇంకా ఎగ్జాక్ట్‌గా అంత కూడా జరిగి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రభువు అక్కడ పేతురు ఏమన్నాడంటే, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా ఇదిగో ఇదిగో నీవు నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. జ్ఞాపకం అయ్యా నిన్న శపించావు గదా! నిన్న శపించావు గదా! ఆ చెట్టు చూడయ్యా. పేతురుకి ప్రభుకి ఈ విషయం చెప్పాలని అనిపించి చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఇక్కడ విశ్వాసమును గురించిన ఒక పాఠము వివరంగా, లోతుగా చెప్పడానికి సమయం లేదు. చాలా విషయాలున్నాయి. అన్నీ మనం గబగబా చదువుకుంటూ వెళ్ళిపోదాం. సందర్భం వచ్చినప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం. చాలా విషయాలున్నాయి. మంగళవారం జరిగినాయి. అవన్నీ చెప్పుకోవడం సాధ్యం కాదు. చూడండి, ఇక్కడ విశ్వాసం గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని యందు పేతురు ఏమంటున్నాడు? అయ్యా అంజూరపు చెట్టు చూడయ్యా. దేవుని స్తోత్రం. పేతురు అంజూరపు చెట్టు గురించి మాట్లాడినప్పుడు ప్రభు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము గురించి తన శిష్యులకు నేర్పించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. మనమందరము విశ్వాసులం ఈ రాత్రి. ఎవరమండి మనం? చెప్పండి గట్టిగా. ఎవరి యందు మన విశ్వాసము? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం కలిగిన వారము కదా. ఆ విశ్వాసం కలిగిన మనకు ఎంత విశ్వాసం అవసరం? ఈ భూమి మీద బ్రతకడానికి ఎంత విశ్వాసం అవసరము? ఎంతో అవసరం. ఇక్కడ ప్రభు విశ్వాసం గురించి మాట్లాడుతూ, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ చదవండి. కొండను చూచి ఆ! నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి ఆ! తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ! అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇది మంగళవారం రోజున ప్రభు వెళుతున్న మార్గంలో ఇంకా యెరూషలేముకు చేరలా. ఇంకా యెరూషలేమునకు చేరలేదు. చేరకముందు దారిలో జరుగుతున్న సంఘటనలు, ఆ అంజూరపు చెట్టు దగ్గర ఆ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు ఆయన మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. విశ్వాసం గురించి తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన ఇలాగుండాలి. మీరు ఏదైతే అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్ముడి. దేవుని స్తోత్రం. మీకు చేతనైతే నమ్ముడి, మీకు వీలైతే నమ్ముడి, మీరు అడుగు వాటి విషయంలో కొంచెం అన్నా నమ్మండి అని దేవుడు బ్రతిమలాడట్లా. మీరు నమ్ముడి, అవి అలాగూ జరుగును. దేవుని స్తోత్రం. అంటే విశ్వాసము ఎంత అవసరం మనకి? ఏదో ప్రభువు సలహా ఇవ్వట్లేదు ఇక్కడ. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నమ్ముడి. ప్రార్థన చేయటం సరిపోదు. విశ్వాసం లేని ప్రార్థన. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు నమ్ముడి. నమ్మి ప్రార్థన చేయండి. వచ్చినాక నమ్మడం కాదు, చూసినాక నమ్మడం కాదు. ముందు నమ్మకం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ముందు నమ్మకం, నమ్ముడి. అవి అప్పుడు జరుగుతాయి. ఇదేంటి ప్రభువా? అవి జరుగుతాయి. అవి జరిగిన తర్వాత ఇదిగో జరిగినాయి అని నమ్ముతాం గానీ, అవి రాకముందే వచ్చినాయి అని ఎలా నమ్మగలం? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆ విశ్వాసమును అభ్యాసం చేయండి. దేవుణ్ణి అడగండి అలాంటి విశ్వాసం. దేవుడు ఆ విశ్వాసం మీకు ఇస్తాడు. అది ఆ రోజు అక్కడ ప్రభువు చెప్పాలనుకున్న మాట. ఈ కొండను చూసి ఇక్కడి నుంచి లేచి అక్కడ పడు. ఇది జరుగుతూ ఉన్నది. తర్వాత అలా ఆయన మాట్లాడుతూ ముందుకు వెళ్ళిన తర్వాత మత్తయి సువార్తకు వద్దాం. దారిలో విశ్వాసం గురించి, ప్రార్థన గురించి మరొక మాట కూడా క్షమించాలని కూడా కింద భాగంలో చెప్పాడు. దాన్ని మనం వదిలేసాం.
21కి వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కంటిన్యూషన్ తర్వాత ఏం జరుగుతున్నాయో మనము చూడబోతున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము హల్లెలూయా. అది తగ్గిందా? 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చేసాడు. యెరూషలేములోనికి వచ్చి దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా బోధించుచుండగా ప్రధాన యాజకులను ఆ, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా, నిన్నటి నుంచి మండిపోతున్నారు వాళ్ళు. సోమవారం నుండి మండిపోతున్నారు. వచ్చి బల్లలన్నీ పడగొట్టాడు, పీటలన్నీ ఇసిరి పడేశాడు, అందరిని తరిమేశాడు దేవాలయంలో నుంచి. అప్పుడు నుంచి వింటున్నారా? దేవునికి స్తోత్రం చెల్లించండి. అప్పటి నుంచి వీరికి రగిలిపోతా ఉన్నారు. ఈయన ఈయన ఎక్కడ పోతాడులే, రాకుండా ఉంటాడా అన్నట్టుగా చూస్తున్నారు. పొద్దున్నే మరలా వచ్చేటప్పటికి దేవాలయంలో ఆయన బోధిస్తూ ఉండగా ప్రధాన యాజకులు ఎవరు చెప్పండి? అంటే ఎవరాళ్ళు? మనుషులేలే. ఎవరు ప్రధాన యూదా మత పెద్దలు, యూదా మతానికి సంబంధించిన మత అధికారులు, ఇక టాప్ అన్నమాట. ఆ రిలిజియన్ విషయంలో, మతం విషయంలో ప్రధాన యాజకుడు అంటే టాప్. ఇక మత సంబంధమైన అయిన ఏవైనా సరే ఆయన చెప్పాడంటే అందరూ పాటించాల్సిందే. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, వీళ్ళందరూ వచ్చి దేవాలయముకు వచ్చిన ప్రభువు బోధిస్తున్నాడు. వినొచ్చుగా? ఏంటండి? వినొచ్చు కదా? ఆయన బోధకుడు, ఆయన బోధిస్తున్నాడు. దేవుని యొక్క విషయాలను బోధిస్తున్నప్పుడు అసలు నీకు అధికారం ఎవరిచ్చారు అంటున్నాడు. నీకు పోస్ట్ ఎవరిచ్చారు? ఇక్కడ మేము ఉన్నాము, పెద్దలం, ప్రధాన యాజకులము, లేదా ఇదిగో ప్రజల పెద్దలు, ప్రజల చేత ఎన్నుకోబడిన. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఇక్కడ బోధించడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? అసలు నీ అధికారం ఏంటి అసలు ఇక్కడ? అర్థమైందండి? దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని అడుగుతున్నారు వీళ్ళు, నీకు అధికారం ఎవరిచ్చారో. ఇప్పుడు మీరే ఉన్నారు, ఉదాహరణకి దేవుని మందిరం, దేవుడు మనకి ఇచ్చిన ఈ చిన్న మందిరంలో సడన్గా ఎవరో వచ్చి, తెలియని వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడి మీకు ఏదో విషయం చెప్పడం ప్రారంభించారు. మేము లేవనుకుందాం, మేము ఇంకా రాలేదు, లేదా ఎక్కడో ఉన్నాము. సడన్గా మీకు తెలియని వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే మీరేమంటారు? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎవరు పంపించారు? మా పాస్టర్ గారు చెప్పారా? ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? ఎవరు మీరు మా చర్చిలో? మాకు తెలియని వ్యక్తి మీరు. వచ్చి నేను మీకు వాక్యం చెప్తాను వినండి అంటే మీరెవరు అసలు? అర్థమైందా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈయన తెలుసు, ప్రజలందరికీ తెలిసిన వ్యక్తే. ఈయన బోధలు వింటూనే ఉన్నారు. ఈయన అక్కడక్కడ బోధలు చేస్తూ ఉన్నాడు, అక్కడక్కడ అనేకమైన అద్భుత మహత్కార్యములు చేస్తున్నాడు. వీళ్ళకి మంట ఏంటంటే, ఈయనకి మతంలో, అంటే మన యొక్క యోధా మతములో ఈయనకి పోస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా, అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా. దేవాలయంలోకి వచ్చి ఈయన ఈ విధంగా బోధించడానికి అధికారం మనమేం ఇవ్వలేదు కదా. ఈయన కూడా ఒక పరిచయుడు, బోధకుడు, లేదా ప్రధాన యాజకుల చేత నియమించబడిన వాడు అంటానికి లేదు కదా. మీరెవరు అసలు? మీకు అధికారం ఎవరిచ్చారు? ప్రభు ఈ ప్రశ్నతో జవాబు చెప్పాడు. త్వరగా చదువుదాం ఆ మాట. యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. నేను అడిగింది మీరు చెప్పండి, అప్పుడు మీకు జవాబు చెప్తా. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగెను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా. ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడిగను.
మనలను అడుగును. అడుగును మనుష్యుల వలననని చెప్పితిమా, మనుష్యుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. ఆ! అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. ఆ! అందుకాయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. నువ్వు బోధిస్తున్నావు. నీకు అధికారం ఎవరిచ్చారు అంటే, సరే నేనొక ప్రశ్న అడుగుతా. యోహానిచ్చిన బాప్తిస్మము అది దేవుని వలన, మనుషుల వలన అని అడిగాడు. దేవుని వలన అంటే మీరెందుకు నమ్మలేదు యోహాన్ని అంటాడు. మీరు మత పెద్దలయ్యుండి యోహాను చంపబడటానికి మీరు అనుమతించారే, మరి దేవుని నుండి వచ్చినప్పుడు దేవుని నుండి వచ్చిన వ్యక్తిని ఎందుకు వదిలేశారు? మీరెందుకు నమ్మలేదంటాడు. లేదు, మనుషుల నుండి అని చెప్తే మనుషులు కొడతారు. ఆయన ప్రవక్త అని అనేక మంది నమ్ముతూ ఉండగా, దేవునికి స్తోత్రం, ఆయన ఇచ్చిన బాప్తీసం మేము చెప్తే ఇచ్చాడా? మా నుండా? మేము కోరుకుంటే ఇచ్చాడా? మా మీద పెడుతున్నారు ఆ నేరం అని చెప్పి మనుషులు ఊరుకోరు. ఈయన ఇరికిచ్చాడు. ఆయన ఇరికిద్దామని వచ్చారు. ఈళ్ళు ఇరుక్కుపోయారు. హల్లెలూయా! హల్లెలూయా! బుద్ధియు, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చేవాడు. హల్లెలూయా! ప్రశ్నను ప్రశ్నతో జవాబు. ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నే వేసి జవాబిచ్చాడు ఆళ్ళకి. మీరిది చెప్తే నేను అది చెప్తానన్నాడు. ఏ అధికారమో. హల్లెలూయా! వీళ్ళు ఏది చెప్పినా మనము దొరికిపోతామనుకోని, మాకు తెలియదు అన్నాడు. ఏమన్నారు? యేసు ప్రభు కూడా చక్కగా నేను కూడా మీకు చెప్పను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భం తర్వాత ఆయన ఆ అధికారులకు ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత 3 ఉపమానాలు చెప్పాడు. దేవుని బిడ్డలారా, 3 ఉపమానాలు. ఒకటేమో ఇద్దరు కుమారుల గురించి చెప్పాడు. రెండవ రెండవ ఉపమానము దుష్టులైనటువంటి ఆహ్, కాపుల గురించి చెప్పాడు. మూడవది పెండ్లి విందు గురించి చెప్పాడు. ఈ 3 కూడా 28వ వచనం నుండి మొదలుపెట్టుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి మొదలుపెట్టుకుంటే 22వ అధ్యాయం 14వ వచనం వరకు 3 ఉపమానాలు చూస్తున్నాం మనం. ఇవన్నీ మాట్లాడాడు. ఎక్కడా? యెరూషలేములోని దేవాలయములో ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమానములు ఎవరి గురించి చెప్పాడయ్యా అని ఆలోచిస్తే, ఆ ఉపమానములన్నీ అక్కడున్న పెద్దల గురించి, అక్కడున్న ప్రధాన యాజకుల గురించి చెప్పాడు. అంటే ఒక మాటలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? వాళ్ళ బండారమంతా బయట పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారి కండిషన్ ఎలాగున్నదో కొన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కొంతమందికి. అవునా కాదా? నీ కండిషన్ ఇలా ఉందని చెప్పినా గ్రహించలేరు కొంతమంది. ప్రభు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నాడు. సరే, 3 ఉపమానాలు కాకపోయినా ఒక ఉపమానమైనా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలోనే ఇద్దరు కుమారుల గురించి 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఆ! ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. ఉండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారినడిగెను. ఆ! అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతిరి. అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. దేవునికి స్తోత్రం చెల్లించండి. యేసయ్య ప్రధాన యాజకులకు, ప్రజల పెద్దలకు ఈ ఉపమానము చెప్పాడు అంటే ఏం చెప్తూ ఉన్నాడు వాళ్ళతో? అయ్యా, మీరు మత పెద్దలే, అధికారులు, వాక్యము తెలిసిన వారు, దేవుని గురించి బోధించే బోధకులు మీరు. ప్రజలందరినీ కూడా దేవుని రాజ్యం కోసం సిద్ధపరిచేవారు మీరు. మీరు చాలా హై. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. మొదటివాడు ద్రాక్ష తోటలోకెళ్ళి పని చేయమంటే ఏమన్నాడంట? వెళ్ళనన్నాడంట, కానీ మనసు మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. నా తండ్రికి లోబడకపోతే ఎట్లా? నేను వెళ్ళనన్నాను గదా! నాకు బుద్ధి లేదు. నేను మంచోడిని గాదు. నేను మారాలి అనుకున్నాడు. వాడు మారాడు. రెండో వాడేమో వెళతానన్నాడంట. ఆ! వెళ్ళల. ఈళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు? వెళ్ళనని చెప్పినప్పటికీ మనస్సు మార్చుకొని వెళ్ళిన వాడే గదా మంచోడు. వాళ్ళు అదే జవాబు జెప్పారు. చెప్పగానే ఈయనేం జేశాడో తెలుసా? మీరు ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులను సంబోధించకుండానే సుంకరులను, వేశ్యలను ఎవరంట? అసలు ఇశ్రాయేలీల్లో సుంకరులు అంటే లీస్ట్. దేవునికి స్తోత్రం. సుంకరులు అంటే ఉన్న వాళ్ళందరిలో కూడా వాళ్ళు వాళ్ళు ఎవరయ్యా అంటే అందరి దృష్టిలో తక్కువ వారు. సుంకర్లు అంటే ఎవరు? తక్కువ. వాళ్ళు పాపులు. వీళ్ళకి పరలోక రాజ్యం ఉండదు వీళ్ళ దృష్టిలో. వీళ్ళు ఎప్పటికీ కూడా దేవుణ్ణి చేరుకోలేరు. సుంకర్లాళ్ళు. సుంకము వసూలు చేసేవాళ్ళు. సుంకరి ప్రార్థన గుర్తుంది కదా మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుంకర్లు. తర్వాత ఎవరంట? వేశ్యలు. ఈళ్ళు మంచోళ్ళా? ఆళ్ళు మంచోళ్ళు అంటారా ఎవరన్నా? వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. సుంకరులు మీ దృష్టిలో ఎవరైతే పాపులుగాను, దుర్మార్గులుగాను ఉన్నారో వారు, వేశ్యలు వారు కూడా అపవిత్రులు గదా! వారు పరలోక రాజ్యములో మొదట చేరతారు. ఎలా ఉంటదండి? ఈ మాట వింటుంటే ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి దయచేసి. ఈయన దేవాలయంలో డైరెక్ట్‌గా ఆ అధికారులతో, పెద్దలతో ఇలా మాట్లాడుతున్నాడే, ఊరుకుంటారా? ఊరుకుంటారా వాళ్ళు? సోమవారం దినమున దేవాలయములో ఆయన దేవాలయమును శుద్ధి చేసినప్పుడే ఈయన ఎలాగు సంహరించుదుమని మాట్లాడుకున్నారాళ్ళు. మాట్లాడుకున్నారా లేదా? ఇప్పుడు కోపము ఆ! ఒక స్టేజ్ నుండి ఇప్పుడు ఎక్కడికెళ్ళొచ్చు? చెప్పాలండి. మీకిట్లా వివరంగా వాక్యం చెప్తుంటే అంత ఇంట్రెస్ట్‌గా లేనట్టుంది గదా! మరేంటి? స్పందించండి. పీక్స్‌కెళ్ళిందంట. ఎవరో అంటున్నారు ఎనక నుండి. కోపం ఎక్కడికెళ్తుంది? ఆ! మొదట్లో ఒక రేంజ్‌లో ఉంటది కోపం. ఇంకాసేపటికి ఇంకొంచెము కోపం. ఇంకాసేపటికి ఇంకొంచెం కోపం. ఇంక పీక్స్ అంటే ఇక లేదని అర్థం. స్థాయి ఆగిపోయింది ఇక అక్కడికి. ఏం చేస్తారో తెలీదు. ప్రభు ఏం భయపడట్లా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నీ చెప్తానే ఉన్నాడు. ఆయన రెడీ అయిపోయాడు సిలువకి. హల్లెలూయా! ఆయన సిలువను చూస్తున్నాడు. చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నాడిక. దాచిపెట్టేదేం లేదు. మీ పరిస్థితి ఏంటో తెలుసా? మీరు పరలోక రాజ్యం వెళ్ళటం అనేది
ఆలోచించుకోండి. పాపులు మొదట మారు మనసు పొంది ఎందుకో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకంట బాప్తిసం పొందటానికి ఎవరొచ్చారు? సుంకరులొచ్చారంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ మత పెద్దలు రాలా. ఈళ్ళు వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పగాను, చాలా నాలో ఏ తప్పిదము లేదు, ఏ దోషము లేదు, నేను ఐ యామ్ పర్ఫెక్ట్ అన్నట్లుగా ఫీల్ అయిపోతా ఉంటున్నారు వాళ్ళు. మేము బోధకులు మాకన్నీ తెలుసు. నాలో తప్పెక్కడుంది అసలు? నాకెందుకు బాప్తిసం? ఒకరోజు నేను కూడా అలాగ అనుకున్నా. ఈ ఊరంతట్లో నేనే మంచి పిల్లోడిని. నాకెందుకు బాప్తిసం అనుకున్నా. తర్వాత ఆయన చూపిచ్చాడు నా పరిస్థితి. హల్లెలూయా! ఆ మాట ప్రభువు అంటున్నాడు. ఆ చివరి మాట చదివితే సుంకరులు, వేశ్యల గురించి ఆయన అందుకు మొద యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరిక్కడ పెద్ద ముందు వరుసలో ఉన్నారేమో గానీ, అస్సలు పరలోక రాజ్యంలో ముందు వరుసలో ఉండేదెవరంటే సుంకరులు, వేశ్యలు. వాళ్ళు మారతారు. వాళ్ళు మారు మనసు పొందుతారు. మీరు గనక మారు మనసు పొందకపోతే మీకు అది గూడా లేదు. ఇక ఆ తర్వాత ఇంకా చాలా డీప్‌గా వెళ్ళి చాలా విషయాలు మాట్లాడాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ 3 ఉపమానాల్లో వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత స్టెప్‌లో మనం చూస్తే పరిసయ్యులు ఇంకా ఏం చేశారో తెలుసా? ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని 22 అధ్యాయానికి రండి. 22 అధ్యాయము 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి ఆ! మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, ఆ! బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. ఆగండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయాలు? పరిసయ్యులు ఆయన దగ్గరకొచ్చి, బోధకుడా అన్నారు. ఏమన్నాడు? బోధకుడు. 1 నీవు సత్యవంతుడవు. 2 దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. 3 నీవు ఎవ్వరిని లక్ష్యపెట్టవు. ఎవరికి భయపడవు. 4 నువ్వు మోమాటము లేని వాడవని మాకు తెలుసు. ఎన్ని మాటలు వాడారు? చాలా బాగా వాడారు. అంటే వీళ్ళ మాటలకి యేసయ్య చెట్టెక్కుతాడేమో అనుకున్నారు. ఎక్కడికి? ఈ మాటలకి పరిసయ్యులు మాట్లాడే మాటలకి ఈయన ఉబ్బిపోతాడేమో అనుకున్నారు. ఆయనేమో లోపలికి చూసేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వినో, పై రూపము చూసో మోసపోయేవాడా? కాదు. ఆయనేమో లోపలికి చూసేవాడు. ఈ పరిసయ్యులు ఇంతగా ఆయన దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఏమన్నారంటే, "నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?" చూసారా ప్రశ్న? చెప్పండి అందరూ ఇప్పుడు. ఏమడిగారు యేసయ్యని? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? కైసరెవరు? వీళ్ళందరినీ పరిపాలిస్తున్న ఇశ్రాయేలీయుల్ని అనేక దేశాలని పరిపాలిస్తున్న రోమా చక్రవర్తి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పుట్టే సమయానికి ఒకాయన ఉన్నాడు. కైసరు అంటే టైటిల్. రాజుగారి యొక్క టైటిల్. ఆయన పేరేం పేరు? ఔగుస్తు. ఏం పేరు? కైసరు ఔగుస్తు. 2వ అధ్యాయంలో చూస్తాం. లూకాసు వార్తలో యేసయ్య పుట్టినప్పుడు ఆయన చక్రవర్తి. సరే. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? అని అడిగారు. అంటే ఇంతకాలం వీళ్ళు పన్నివ్వట్లేదా? ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఇస్తానే ఉన్నారు. పన్ను కట్టాలా? వద్దా మనం? కట్టాలి. మన మీద ఒక ప్రభుత్వం ఉన్నది. అధికారులున్నారు. ప్రతి ఇంటికి కూడా పన్ను కట్టమంటారు. కడుతున్నామా? కట్టట్లేదా?
నేను మాత్రం కట్టనండి అని అన్నారనుకోండి మీరు. ఏమైద్ది? ఇంటి పన్ను కట్టను, నీటి పన్ను కట్టను, డ్రైనేజ్ పన్ను కట్టను అని అన్నారనుకోండి మీరు. ఎక్కడుంటారు నెక్స్టు? మీ ఇల్లేమైద్ది? జప్తు. పన్ను కట్టాలి. కట్టుట న్యాయమా? కాదా? ఇదేం ప్రశ్న? మనము అబ్రహాము సంతానము, మనము దేవుని ప్రజలము, మనము దేవుని బిడ్డలము గదా! మనము యూదులము గదా! మనం ఎవరికీ దాసులము కాదు గదా! మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి, ఈ కైసరుకి మనం ఎందుకు పన్ను కట్టాలసల? ఎందుకు టాక్స్ పే చేయాలి? ఒక్క టాక్సా ఇప్పుడు మనకిప్పుడు? ఎన్ని టాక్సులొచ్చినియి గదా! ఎన్ని టాక్సులు రాబోతున్నాయో తెలుసా? తెలీదు. పీల్చే గాలికి కూడా టాక్స్ పెడతారేమో రేపు. పెడితే కట్టాల్సిందే. ఈరోజు నువ్వు ఇంత ఆక్సిజన్ లాగావు మీటర్ చెప్తుంది అన్నారనుకోండి. ఇంగప్పుడు గాలి గూడా తక్కువే పీల్చుకుంటాం మనం. టాక్స్ పెరిగిపోతుంది గదా! అని. పన్ను, పన్ను. మనము దేవుని ప్రజలము గనుక, కైసరుకి మనం దాసులము కాదు గనుక, పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని గనక ప్రభు అంటే, ఇమ్మీడియేట్‌గా సైన్యమొస్తది. వాళ్ళకెళ్ళి ఇదిగోండి రికార్డ్ అండి ఇదిగోండి. ఈయనేం మాట్లాడాడో చూడండి. ఎవరిని ఇరికిచ్చాలిప్పుడు? ఎవరిని ఇరికిచ్చాలి? యేసయ్యని ఇరికిచ్చాలి. చదవండి కిందకి. యేసు వారి చెడుతనమెరిగి, ఆ! వేషధారులారా అడిగినందుకు ఇప్పుడు వీళ్ళకి టైటిల్ ఏమొచ్చింది? వేషధారు వేషధారులారా. నన్నెందుకు శోధించుచున్నారు? ఆ! పన్ను రూకం యొక్కటి నాకు చూపుడని వారితో చెప్పగా, చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. తెచ్చిరి. అప్పుడాయన ఆ! ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారినడుగగా, వారు కైసరువనిరి. అందుకాయన అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. అయిపోయింది ఆన్సరు. కైసరికెందుకు? ప్రభుత్వానికెందుకు? మనం దేవుని ప్రజలము, దేవునికే ఇవ్వాలా ఏదైనా సరే. మనం దేవుని బిడ్డలము, దేవునికి అవునా? ప్రభు అన్నాడు గదా! కైసరు ఏం జేస్తారు? కైసరుకిచ్చేయండి. దేవుని ఏం జేస్తారు? దేవునికివ్వండి. దేవుని పట్ల నీకు కృతజ్ఞత ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంది. దేవునికివ్వు. కైసరికివ్వు. ఇంక వీళ్ళకేం మాట్లాడాలో అర్థం గాక వెళ్ళిపోయారు. ఈ విధంగా యేసు ప్రభు ఆ మంగళవారం రోజున అనేక సందర్భాలు, ఆ తర్వాత సద్దుకయ్యులు పునరుత్థానము లేదని చెప్పేవాడు. చనిపోయిన తర్వాత ఇక మనిషికి జీవితం లేదు అని చెప్పే ఒక గుంపున్నారు. వాళ్ళనేమంటారు? చెప్పండి. సద్దుకాయలు. పరిసయ్యులంటే ఆలయంలోకొచ్చి బోధించే బోధకులు. ప్రధాన యాజకులంటే మతానికి ప్రధాన యాజకుడు ఒకడుంటాడు. పెద్ద ఇక ఆయన టాపు ప్రధాన యాజకుడు. పరిసయ్యుడు, సద్దుకయ్యులు. శాస్త్రులంటే దేవుని యొక్క గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివేవాళ్ళు, అవసరమైన విషయాలు రాసేవాళ్ళు శాస్త్రులు. ఇలాగ అనేక మంది గుంపులున్నారు ఇశ్రాయేలీల్లో. దేవుని బిడ్డలారా, ఇక్కడ సద్దూకయ్యులు, ఆ తర్వాత సద్దూకయ్యుల సందర్భం వస్తది. 22 అధ్యాయం 23-33 వరకు పునరుత్థానం గురించి ప్రభు అక్కడ మాట్లాడతాడు. ఆ తర్వాత 22వ అధ్యాయము 34-40 వచనం గొప్ప ఆజ్ఞ ఇస్తాడాయన. సద్దూకయ్యులు పునరుత్థానపు వాదన గురించి ఆయన పరిష్కారం చెప్పిన తర్వాత గొప్ప ఆజ్ఞ ఇస్తాడు. అది మనందరికి తెలుసు. అది 37వ వచనంలో ఉంటది. 22 అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనంలో. ఏంటది? అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, ఆ! నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనను అనునదియే. హ్మ్. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను
రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో గొప్ప ఆజ్ఞ గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇక కంటిన్యూషన్ మనం ముందుకు వెళ్ళినట్లయితే 23వ అధ్యాయములో ప్రత్యేకంగా 13వ వచనం నుండి ఆ పైన భాగం కూడా ఉంటది. 13-36 వచనం వరకు చూసినట్లయితే ఈ యొక్క పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ప్రభువు మాట్లాడిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. వాళ్ళని బెల్ట్ తీసుకొని కొట్టలేదాయన. కర్ర తీసుకొని కొట్టలేదాయన. కొరడాలు తీసుకొని కొట్టలేదాయన. ఇంకేమున్నాయి కొట్టడానికి చెప్పండి? ఆయన చేతులు మాత్రం బెల్ట్ లేదు, కర్ర లేదు, కొరడా లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎలాగున్నాయంటే, మాట మాటకి చీరేసాడాయన. ఎందుకనండి యేసు ప్రభు ఇలాగా? వాళ్ళు బాగుపడాలని. దేవునికి స్తోత్రం. వారు బాగుపడాలని, వారు మారు మనస్సు పొందాలని, వారు దేవుని రాజ్యానికి రావాలని, వారిలో మార్పు రావాలని. మతము కాదు, ఆచారాలు కాదు, సత్యమును పట్టుకోండి, సత్యమును గ్రహించండి అని చెప్పటానికి ప్రభు పరిసయ్యులు, శాస్త్రుల గురించి చెప్పిన విషయాలు ఒక్కొక్క మాట, వారి కోసం ఆయన ఉపయోగించిన పదాలు వింటే, అమ్మో! ఇదేం బోధ! అసలు మంగళవారం రోజునే యేసయ్యని ఆ! చెప్పండి. కానీ టైం ఆళ్ళ చేతిలో లేదు. దేవునికి స్తోత్రం. ఆయన సమయము వచ్చే వరకు ఆయన్ని ఎవరు ముట్టుకోలేరు. ఆయన సమయం వచ్చే వరకు ఆయన్ని తాకగలిగిన వారు ఎవరు లేరు. ఆయన ఎన్ని విషయాలు మాట్లాడాడో ఇక్కడ ఆ విషయాలను బట్టి చూస్తే, అప్పుడే ఆ క్షణాన మంగళవారం రోజునే ఆయన్ని ఉండకుండా చేయాల్సిన పని. కానీ అలా జరగలేదు. అది ఆర్డరు. తర్వాత విధవరాలు ఆ తర్వాత యెరూషలేమును గూర్చి మరొకసారి ఆయన చాలా విచారంతో మాట్లాడిన ఒక మాట 37వ వచనం మత్తయి సువార్త. యెరూషలేమా, యెరూషలేమా, ఆ! ప్రవక్తలను చంపుచును, ఆ! నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? ఆ! కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో, చేర్చుకొనెను. ఆ! అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిరి గాని ఆ! మీరు ఒల్లకపోతిరి. మీరు వినలేదు. ఇదిగో ఇదిగో. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఆ! ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆదివారమున అనేక మంది ఏమని చెప్పారు? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. కానీ ఇప్పుడు ఈ విషయాలన్నీ ఈయన వారి యొక్క జీవితం అంతా బయటపెట్టిన తర్వాత పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఆయన్ని స్తుతించిన వారు, ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకున్న వారు లేరు. సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటది. దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నారా? కొంచెం చెప్పండి. సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటది? చేదుగా. బాగు చేసే మందు ఎప్పుడూ కూడా సంతోషంగా నవ్వుతూ తాగం మనం. మందెప్పుడు కూడా ఎలా ఉంటది? చేదుగా. నేను తాగనంటే రోగం, గడ్డొచ్చింది, గడ్డ పోవాలి. గడ్డ పోవాలంటే కత్తి పడాలి. అబ్బే! నాకు కత్తి వద్దు అంటే నువ్వు గడ్డతోనే ఉండిపో. నీ గడ్డ తీసేయాలంటే కత్తి రావాలి. సత్యం ఎప్పుడు కూడా పదునుగా ఉంటది. దేవుని స్తోత్రం చేద్దాం. సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటది. సత్యం ఎప్పుడు కూడా అది లోపల ఆ మూలుగులను ఏం చేస్తదంట? విభజిస్తది. దేవుని దేవుని వాక్యము పదునైన ఖడ్గము వంటిది. అదేం చేసిద్దంట? ఎముకలను, ఎముకలో ఉన్న మూల్గు. ఎవరికైనా ఎముకలు బాగా ఇష్టమా? ఆ ఎముకలు ఇష్టమైతే ఏం చేస్తారు మీరు? ఎముకలను తింటారా? తినరుగా. ఎముక లోపల ఉన్నది తినటానికి ఏం చేస్తాం మనం? చాలా ప్రయాసపడతాం.
అది బయటికి రావట్లేదని చెప్పి. కానీ వాక్యము, దేవుని యొక్క మాట ఎక్కడి వరకు వెళ్తదంట? మూలుగను కూడా విభజిస్తదంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈయన మంగళవారం రోజున అనేక విషయాలు మాట్లాడితే ఒక్కరు కూడా, అయ్యా మా కళ్ళు తెరవబడతని అయ్యా, నువ్వు చెప్పేది నిజమయ్యా, నిజంగా నేను వేషధారినయ్యా, అయ్యా నిజంగా నేను సొన్నం కొట్టిన సమాధిని అని ఒక్క పరిచయుడు గాని, ఒక్క శాస్త్రి గాని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ఆహా! అలాగే ఉంటారంతే. అలాగే వింటారు, కోపం తెచ్చుకుంటారు చెప్పినందుకు. నేను మారాలి అని మాత్రం అనుకోరు. ఇది అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క కండిషన్. నేను మారాలి. ఈయన మాట్లాడేది నిజమైనప్పుడు ఎవరు మారాలి? వినేవాడు మారాలి. మాట్లాడుతున్న వ్యక్తి సత్యం చెప్పినప్పుడు మారాలి. నేనెందుకు మారాలి? వాడు మారితే నేను మారతా అని అనుకుంటే ఎవరు ముందెళ్తారు పరలోక రాజ్యానికి? కదా! నా పక్కన మారిందా ఏంటి? నేను మారాలా? నేనెందుకు మారతాను? ఇగ అందరిలో ఉన్నదే ఇది. అందరూ అలాగే ఉన్నారు గదా! నేనొక్కదాన్నే మారాలా? అనుకుంటామా? అనుకోమా? చెప్పండి ఒకసారి. నిజమేనిది? చెప్పట్లా. అందరూ అంతే ఉన్నారు గదా! అందరూ అంతే ఉన్నారు. అందరి గురించి చెప్తున్నాడాయన. అందరి గురించి చెప్పినప్పుడు ఒక్క పరిచయుడైన, ఒక్క శాస్త్రి అయిన ముందుకొచ్చి, అయ్యా! ఇది నిజం అన్నారా? అనరు. ఇంక లాభం లేదు. మనం తట్టుకోలేకపోతున్నాం. ఈయన్ని ఎట్ట చంపాలి? ఈ ప్రజలందరూ ఈళ్ళు చూస్తుండగా మనం ఏం చేయలేము ఈయన్ని. ఈయన మన గురించి, మన జీవితం గురించి మొత్తం మన పేగులన్నీ బయటికి లాగేశాడు. మన పేగులన్నీ బయటికి తీసేశాడు. ఎలా? ఎలా? యేసు ప్రభుని ఏం చేయాలి? యేసు ప్రభుని ఏం చేయాలి? ఇదే ఆలోచన, ఇదే ధోరణి, ఇదే దృష్టి. వేరొక దృష్టి లేదు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన ఒక విధవరాలి కానుక గురించి, యెరూషలేము గురించి బాధపడిన తర్వాత విధవరాలు కానుక గురించి 21 అధ్యాయం 1-4 వచనాలు, లూకా సువార్త 21, 1-4 ఆమెను మెచ్చుకోవడం జరిగిద్ది. ఆ తర్వాత ఇక మరొక భాగంలోకొస్తే ఒలీవ కొండ మీద ఆయన ప్రసంగం అదే రోజు అంటే దేవాలయం నుండి చెప్పండి ఎక్కడికి మూవ్ అయ్యాడు ఇప్పుడైనా? ఎక్కడికొచ్చాడు? ఒలీవ కొండ దగ్గరకొచ్చాడు. ఇక దేవాలయంలో పరిసయ్యులు, శాస్త్రులు అంతా కడిగి ఉతికేసాడు గదా! ఉతికి ఆరేసిన తర్వాత ఇక ఈయన అక్కడి నుంచి కదిలాడు. అక్కడి నుంచి కదిలి ఒలీవ కొండ దగ్గరకొచ్చినప్పుడు అనేకమంది ఈ బోధ వినటానికి వెంబడించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన యొక్క 12 మంది శిష్యులు ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. వారు మాత్రం ఆయనతోనే ఉన్నారు. ఒలీవ కొండ దగ్గరకొచ్చిన తర్వాత మత్తయి సువార్త 24 అధ్యాయం, 25 అధ్యాయము మాట్లాడాడాయన. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 24, 25. 24 అధ్యాయములో, 25 అధ్యాయంలో ఏం చూస్తున్నాం మనము? రెండవ రాకడ గురించి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు ఇంకా సిలువ వేయబడక ముందే ఏం చెప్తూ ఉన్నాడు? ఆయన ఇంకా చనిపోలేదు, వెళ్ళిపోలేదు. వెళ్ళకముందే మరలా తిరిగి వచ్చే విషయాలు, ఈ యొక్క యుగ సమాప్తి గురించి, ఆయన రాకడ గురించిన సూచనలు 24 అధ్యాయం, 25 అధ్యాయం ఏ రోజు మాట్లాడుతున్నాడు అవన్నీ చెప్పండి? చెప్పండి? మంగళవారం రోజున. ఒలీవ కొండ మీద కూర్చొని ఆయన శిష్యులకు ఆయన అలాగే అక్కడ ఉన్న వారందరికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక 25 అధ్యాయంలో ప్రత్యేకంగా సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి అందరూ? దేని గురించి? సిద్ధపాటు గురించి 3 ఉపమానాలు చెప్పాడాయన.
రెండవ రాకడ ఉంది, నిజమే. ఈ రాకడకు మీరు సిద్ధపడాలి అని శిష్యులకు చెప్తున్నాడు. ఇక పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళని విడిచిపెట్టండి. ఆయన ఇప్పుడు ఈ రెండవ రాకడ గురించి ఆయన ప్రాముఖ్యమైన విషయాలు 24, 25 అధ్యాయంలో మాట్లాడి సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. 10 మంది కన్యకల గురించి 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు, అలాగే తలాంతుల గురించిన ఉపమానము 14వ వచనం నుండి 30వ వచనం వరకు, అలాగే గొర్రెలు మేకలు వేరైపోతాయి. ఏం వేరైపోతాయి? ఆ! ఈ మందలో నుంచి ఆ మేకల మందలో నుంచి గొర్రెలను ఆయన ఏం చేయబోతున్నాడంట? వేరు చేయబోతున్నాడంట. అదొక ఉపమానం మాట్లాడాడు. ఈ 3 ఉపమానాలు సిద్ధపాటు గురించి మాట్లాడాడు. ఇప్పుడు రండి 25వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిన ఈ ఉపమానం గురించి 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. 25వ అధ్యాయంలో మొదటి ఉపమానం ఏంటంటే 10 మంది కన్యకలు. చెప్పండి అందరూ. ఎంతమంది? 10 మంది కన్యకలు వరుని కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు కోసం. అందరూ ఇక సాధ్యమైతే ఇక బైబిల్ కూడా మూసేసి నా వైపు చూడండి. ఇది మనము ఆయా సందర్భాల్లో వింటూ ఉన్నాం. 10 మంది కన్యకలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట? పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుడు రావడము ఆలస్యమైంది. పెండ్లి కుమారుడు కోసము ఎదురు చూసేటటువంటి ఈ కన్యకల చేతిలో ఏముందంటారు? దీపము ఉన్నది. 10 మంది కన్యకలు దేని గురించి మనతో మాట్లాడుతున్నారంటే, దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకలు ఆత్మీయమైన అర్థం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యము లోకి ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు, ఎలాగ సిద్ధపడితే వెళతారనే విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ 10 మంది కన్యకలే గాని ఈ 10 మందిలో 5గురేమో చెప్పండి బుద్ధిగల కన్యకలు. ఈ 10 మందిలో 5గురేమో బుద్ధి లేని కన్యకలు. అందరూ కన్యకలే కానీ ఎంతమందికి బుద్ధి ఉంది? 5గురికి. 5గురికి బుద్ధి లేదు. అందరి చేతిలో దివిటీలు ఉన్నాయి. అందరి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. అందరి దివిటీల్లో నూనె ఉన్నది. అందరూ నిద్రపోయారు. వింటున్నారా? వీళ్ళెవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు 10 మంది కన్యకలు? అందరి చేతుల్లో దివిటీలు ఉన్నాయి కదా! అందరి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి కదా! అందరూ నిద్రపోయారు కదా! ఏంటి అసలు ఈ విషయము? ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మీరందరూ నా రాకడ కోసం ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. నేను రెండవసారి మరలా మీకోసం వచ్చే సమయానికి మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలి. అందరూ కన్యకలే. అంటే పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూసే వధువు సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూడబోయే సంఘమా, నువ్వు ఎలా ఉన్నావు? మనందరం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఒకవేళ అర్ధరాత్రి, ఎప్పుడు? ఈరోజు అర్ధరాత్రి వేళ ప్రభు యొక్క బోర శబ్దం వినబడింది అనుకోండి. రేపొద్దున బుధవారం కూడికి ఎంతమంది ఉంటారు ఇక్కడ? రేపు బుధవారం. ఇంకా మళ్ళీ మనకి గుడ్ ఫ్రైడే ఉంది. మళ్ళీ ఈస్టర్ ఆదివారం ఉంది. గుడ్ ఫ్రైడే రోజు 7 బోధకులు ఉన్నారు. ఈ అర్ధరాత్రి గనక
పెండ్లి కుమారుడు తన సంఘము కొరకు గనక ఒక బూర ఊదిస్తే రేపు ఎవరుంటారు? మీకు తెలిసింది చెప్పండి. కనీసం నేనుండనని చెప్పండి. ఎవరుంటారు? దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్న మనందరము ప్రభువుని మన హృదయాల్లో చేర్చుకున్నాము. మనము పాపమును ఒప్పుకొని ఆ రక్షణ అంగీకరించాం. దేవుని స్తోత్రం. రక్షకుడైన యేసయ్యకు ఈ హృదయం ఇచ్చాం. దేవుని స్తోత్రం. రక్షింపబడిన బిడ్డలముగా ఉన్నవారు, ఈ రక్షకుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్న వారు, నిజంగా సిద్ధపడి ఎదురు చూస్తున్న వారు ఒక్కరు కూడా భూమి మీద ఉండరు. దేవుని స్తోత్రం. 10 మంది కన్యకల్లో 5గురికి బుద్ధి లేదు అన్నాడాయన. కన్యక కాదు అనలా. ఏం లేదు? బుద్ధి లేదు. బుద్ధి లేని వారు మిగిలిపోతారు. శబ్దము వింటారా? శబ్దము అందరికీ వినబడతదా? 10 మంది కన్యకలకు శబ్దము వినపడతది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. కానీ మధ్యరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనగానే అందరూ నిద్రపోయారు. అంటే బలహీనపడ్డారు. కానీ అందరికీ శబ్దం వినబడింది. కన్యకలు అందరూ లేచారు. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని బిడ్డలారా, ఒక చిన్న గీత గీయబడుతుంది. అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. అనేక మంది దేవుని యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. అనేక మంది ప్రభు రాకడ కోసం సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సిద్ధపడుతున్న అనేక మందిలో ఒక 50% బుద్ధి లేకుండా ఉన్నారు. ఏమి లేకుండా ఉన్నారు? చూడటానికి వాళ్ళ చేతిలో కూడా దీపం ఉన్నది. వారు కూడా కన్యకగానే ఉన్నారు. వారు దీపం కూడా వెలుగుచూ ఉన్నది. కానీ బుద్ధి లేదు. లోపలికెళ్తుందా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, స్వరం అందరూ విన్నారు. ఆలస్యం చేసేటప్పటికి అందరూ నిద్రలోకెళ్ళారు. 10 మంది కన్యకలు ఏం చేశారు? అందరూ కునుకు తీశారు. అందరూ కునుకు తీసినను ఆయన యొక్క ఆ రాకడ యొక్క ఆ శబ్దము లేదా ఆ పిలుపు, పెండ్లి కుమారుడి యొక్క పిలుపు మాత్రము అందరూ విని తుడిపళ్ళేశారు. అందరూ లేచారు. అమ్మో, పెండ్లి కుమారుడు వచ్చేసాడంట, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. లేచిన తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే దీపాలు చూసుకున్నారు. ఏం చూసుకున్నారు? దీపాలు చూసుకున్నారు. వారిలో ఒక 5గురు దీపాలు మాత్రం వెలుగుతూ ఆ! ఆరిపోతున్నట్టుగా, వెలుగుతూ ఆరిపోతున్నట్టుగా ఉన్నాయి. మిగతా 5గురు దీపాలు మాత్రం వెలుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి అర్థమైపోయింది, నా దీపము ఆరిపోయేటట్లుంది. తీరా పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఇదేంటి కొట్టుకులాడుతుంది. అయ్యయ్యో! నేను అసలు పెండ్లి కుమారుడు కోసం కదా ఇంత ప్రయాసపడి, ఇంత ఎదురు చూస్తుంది, ఇంత కష్టపడి నా భక్తిని నేను 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 ఆయన నమ్మి ఆయన రాకడ కోసం ఇంతగా సిద్ధపడి ఎదురు చూస్తున్నానే. తీరా ఆయన వచ్చే సమయానికి నా దీపం ఆరిపోతుంది. దేవుని బిడ్డలారా, దీపము అందరికీ కనబడతది. దీపాన్ని అందరూ చూడగలరు. కానీ నూనెను ఎవరు చూడలేరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దీపము అందరికీ కనబడతది, కానీ దీపము లోపల నూనె మాత్రం ఎవరికి కనపడదు. దీపము ఒక వ్యక్తి యొక్క
ఒక విశ్వాసి యొక్క బాహ్య జీవితం. హల్లెలూయా! ఏ జీవితం అండి? ఒక విశ్వాసి యొక్క బాహ్య జీవితం. బయట మాటలు, సేవ, ప్రార్థనకొచ్చి వెళ్ళడం, మీటింగుల్లో పాల్గొవడం, బయట చేసే క్రియలన్నీ బాహ్య జీవితం. ఈ దీపము అందరూ చూడగలరు. వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు. వీళ్ళు వాక్యం చదువుతున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు దేవుని సేవ కోసం నిలబడుతున్నారు. బాహ్య జీవితం. అందరూ చెప్పండి ఆ మాట. ఏ జీవితం? బాహ్య. బాహ్య జీవితము అందరికీ కనబడుతది. దీపానికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే నూనె. చెప్పండి ఈ మాట. దీపానికి ప్రాముఖ్యమైనది ఏంటది? నూనె. నేను ఒక మాట అడుగుతున్నాను. నూనె లేని దీపము విలువ గలదా? దీపము ఎంతో చక్కగా ఉన్నది. చూడముచ్చటగా ఉన్నది గానీ లోపల ఏమి లేదు. నూనె ఏమిటో తెలుసా? అంతరంగ జీవితం. కొంచెం చెప్పండి గట్టిగా పర్లా. నూనె ఏంటి? ఆత్మీయ జీవితం. నీవు వ్యక్తిగతంగా దేవునితో చేసే సహవాసం ఎవరికీ తెలీదు. నీ హృదయంలో పరిశుద్ధతను కాపాడుకుంటా ఉంటావే, అది ఎవరికీ తెలీదు, కనపడదు. ఒకసారి పక్కన వాళ్ళని చూడండి. చూసారా? చూడండి ఒకసారి. ఏమన్నా కనపడుతుందేమో చెప్పండి? లోపలిది. దేవునితో దేవునితో ఉన్న సాన్నిహిత్యము, దేవునితో ఉన్న సంబంధము, దేవుని పట్ల ఉన్న భయము, దేవుని పరిశుద్ధత ఇది ఎవ్వరికీ కనపడవు. ప్రతి దినము నువ్వు దేవునితో గడిపే సమయము గానీ, దేవునితో నీ ఆత్మలో నువ్వు ఉన్న ఆ అనుబంధం కానీ, అనుభూతులు గానీ ఎవరికీ తెలీదు. అదే నూనె. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే నూనె. అదే ఆయిలు. నిజంగా నీ దీపము వెలగాలి అంటే లోపల, లోపల ఉన్న ఆయిల్‌ని బట్టి కొంతమందికి కొంచెమే ఉంటది ఆయిల్. వాళ్ళు పెద్దగా దేవునితో ఉండటం ఇష్టం ఉండదు. అలాగని పూర్తిగా దూరంగా ఉండలేరు. కన్యకలు వీళ్ళు. ఎవరండి? కన్యకలు. ఈ కన్యకలకి ఉన్నటువంటి ఒక జబ్బేంటంటే, ఈ 10 మందికి ఆ దేవుని యొక్క ఆ పెండ్లి కుమారుడు లేదా రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళకున్న ఒక బలహీనత ఏమిటంటే, వీళ్ళు ఎంతో కొంత నూనె మాత్రం సంపాదిస్తారు. ఎంతో కొంత నూనె సంపాదిస్తారు. కానీ నూనె ఎప్పుడు నూనె ఉండాలి. నేనెప్పుడూ లోపల మండుతూ ఉండాలి. నేనెప్పుడూ ఆయనతో సహవాసములో ఉండాలి. నేనెప్పుడూ కూడా నా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి అనే ఒక కంటిన్యూషన్, ఒక ప్రాసెస్, ఒక క్రమము వాళ్ళకుండదు. చర్చికి వెళ్తారా? వెళ్ళరా అండి వాళ్ళు? చెప్పాలి దేవుని బిడ్డలారా. చర్చికి వచ్చే వాళ్ళందరిలో ఒక డివిజన్, ఒక గీత గీస్తున్నాడు. లేదా ప్రభు యొక్క సంఘములో ఆయన ప్రభువే ఒక మాట చెప్తున్నాడు. 10 మంది కన్యకల్లో 5గురికి బుద్ధి లేదని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ చేతిలో దీపం ఉండొచ్చు గాక. వాళ్ళ దగ్గర కొంచెం నూనె ఉండొచ్చు గాక. అయిపోయింది. నేను టైం ఏమి దాటలా. టైం ఇప్పుడు అయింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. వాళ్ళ చేతిలో దీపం ఉన్నప్పటికీ నూనె మాత్రం సరిపోదు. సిద్ధపాటు లేదు వాళ్ళకి.
ఎందుకండి మరీ ఎక్కువగా కాకపోతే అనిపిస్తది. వాళ్ళు నూనెను సాధ్యమైనంత వరకు లోతుకు వెళదామని అనుకోరు. పైపైన ఉంటారు. చెప్పండి అందరూ పైపైనని. మరలా చెప్పండండి. మీకే భక్తి గావాలి? మీరు చల్లగా ఉంటారా? వెచ్చగా ఉంటారా? ఏది కావాలనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. ఉంటే అలాగుండండి. లేపోతే పూర్తిగా చాలు. మధ్యలో ఉంటే ఆయన వచ్చే సమయానికి పేతురు నీ దోనెను చెప్పండి అందరూ లోతుకు నడిపించు. లోతుకు నడిపించు. మనకెన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ బలహీనతలు, రోగాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము దేవునితో ఉండే సంబంధం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వ్యక్తిగతంగా మీరు దేవునితో ఉండే ఆ రహస్య జీవితం, ఆ లోపలి జీవితం అది గనక సరిగా లేకపోతే తలుపు వేయబడతది. తర్వాత తలుపు తడితే మీరెవరో నాకు తెలియదు. ఆయన రాకడ ఆలస్యమవుతుది. ఆయన రాకడ ఆలస్యమవుతుది. ఆయన రాకడ ఎప్పుడో తెలీదు. అందుకే మీరు మెలకువగా ఉండి చెప్పాలి ప్రార్థన చేయడం. మెలకువగా ఉండడం అంటే మన లోపల మనము సాధ్యమైనంత నూనెను సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నూనె గలవారంగా జీవితాం. అంతరంగములో ఆత్మలో సిద్ధపాటు కోసం మనము రహస్యంగా దేవుని కొరకు బ్రతికే బ్రతుకు చాలా ప్రాముఖ్యమైన బయటికి కనపడేది మాత్రము అంత ఇంపార్టెంటు. అసలు లోపల ఉన్నదాన్ని బట్టే బయట వెలుగు. దేవుని స్తోత్రం. లోపల లేకుండా పైకి మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత కోల్పోతాం. అందుకే దేవుడేమంటాడు తెలుసా? ఈ 10 మంది కన్యకల్లో 5గురే బుద్ధిమంతులు అంటున్నాడు. ఆ 5గురిలో ఆ 5గురు వలె ఆ బుద్ధిమంతుల వలె లోపల అంతరంగ జీవితాన్ని కట్టుకుందాం. ఎవరు మారకపోతే మీకెందుకు? మీరు ఫస్ట్ స్టెప్. ఈ విషయంలో నేను నా ప్రభువు మాట చొప్పున నేను ఉంటా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పక్కన వాళ్ళని వీళ్ళని చూసి భక్తి ఎవరినో చూసి ఎవరిని బట్టో దేవునిలో ఎదగాలి కాదు. నీకు దేవుడు, నువ్వు దేవుడు అంతే. పాస్టర్ గారి యొక్క ప్రార్థన మీకు రాదు, అప్పుగా రాదు. అయ్యా కొంచెం నూనె తగ్గింది, కొంచెం ఇస్తావా? రాదు. ఎందుకంటే అది వస్తువు కాదు, అది ఇచ్చేది కాదు. ఒకవేళ పాస్ గారి యొక్క పరిశుద్ధత నీకు కావాలంటే ఆ కావలసిన సమయంలో ఈయన ఇవ్వడానికి ఈయనకి హక్కు లేదు. అసలు ఈయన ఇవ్వలేడు, నువ్వు తీసుకోలేవు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నా పరిశుద్ధత మీరు తీసుకోగలరా? నా నీతి మీరు తీసుకోగలరా? నా ప్రార్థన మీరు తీసుకోగలరా? దేవునితో నాకున్న సన్నిహితమైన సహవాసము, అనుభూతులు మీరు తీసుకోగలరా? చెప్పండి. ఇదేమన్నా ఫోనా? లేతే ఒకసారి కళ్ళద్దాలు ఇవ్వంటే ఇవ్వడానికి? లోపల జీవితము మీకు షేర్ అవ్వదు. దేవుని స్తోత్రం. మీ లోపల జీవితం మీ పక్కనోళ్ళకి షేర్ అవ్వదు. లోపల నూనె ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏముండాలి దేవుని బిడ్డారా? నూనె ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నూనె మీకు మీరే. మా ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు. నీకు రాదది. మీ ఇంటి యొక్క భక్తి, ఇంట్లో అందరూ చేసే భక్తి ఒకరు లాక్కోవడానికి కుదరదు. ప్రతి ఒక్కరు చేస్తే ఎవరి భక్తి వాళ్ళదే. దేవుని స్తోత్రం. మా భార్య అసలు పొద్దున్న లేసిద్ది, 4 గంటలకు లేసి 5:30 వరకు ఒకటే ఏకధాటిగా ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అమ్మయ్య! నేను హాయిగా ఉండొచ్చు. హల్లెలూయా! ఉండొచ్చా? ఆ! మీ భార్య ప్రార్థన మీకు రాదు, మీ ప్రార్థన మీ భార్యకెళ్ళదు.
అడిగారు, అమ్మా కొంచెం నూనె ఇస్తారా? హుహు. అది మాకు మీకు మీరు పోయి కొనుక్కొచ్చుకోండి. మీరు తెచ్చుకోండి నూనె. ఈ నూనె మా దగ్గర ఉన్న నూనె మీకిచ్చేది కాదు. ఇవ్వడానికి లేదు. ఇది మా వరకే సరిపోయిద్ది. దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయత మీది. చెప్పండి అందరూ, నా ఆత్మీయత నాది. నా ఆత్మీయ జీవితం నాది. చెప్పాలి ఇంకోసారి. తల వంచండి.